చిరుధాన్యాల సాగుకు పునర్వైభవం వస్తోంది. ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ ఆహారపు అలవాట్లను మార్చేస్తోంది. దీనితో నిరాదరణకు గురైన రాగులు, సజ్జలు, జొన్నలు, తైదలు వంటి చిరుధాన్యాల సాగు మళ్లీ విస్తరిస్తోంది. ముఖ్యంగా రాగి సాగులో రైతుకు పెట్టుబడులు తక్కువే. వర్షాభావ పరిస్థితుల్లో సైతం మేలైన దిగుబడులను అందిస్తుంది. రాగిని నారుపోసి నాటుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నేరుగా నాటుకుంటారు. ఖరీఫ్ రాగి సాగులో మెలకువలను అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు. ఉత్తర కోస్తాలో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మెట్ట ప్రాంతాల్లో ఏ పంట వేయాలని పదే పదే రైతులు ఆలోచిస్తున్నప్పుడు పెసర, మినుము వాటితో కాకుండా ఈ చిరుధాన్యాల్లో ముఖ్యంగా రాగుల పంటని ముఖ్యంగా మనం తెలియజేస్తున్నాం. దానికి సంబంధించి విత్తనం కూడా చాలా వరకు రైతాంగం మన దగ్గర నుంచి తీసుకుపోవడం కూడా జరుగుతుంది. వీటిలో ఉండే ఏదైతే పోషక విలువలు అయితేనేమి మెగ్నీషియం కానీ, ఇనుము కానీ, కాల్షియం కానీ ఇవన్నీ లభ్యత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చోడు సాగు కోసం మొగ్గు చూపుతున్నారు. వాటిలో చోడుని 2 పద్ధతుల్లో చేస్తున్నారు. ఒకటి నేరుగా విత్తే పద్ధతి, అదేవిధంగా మనకి ఏదైతే నర్సరీ మనం పెట్టుకునే ఏదైతే ఈ నారుమడి ద్వారా కూడా చోడుని సాగు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎకరా పొలంకి నారుమడి పెట్టుకోవాలనుకుంటా గాన రైతాంగం సుమారుగా ఒక 2.5 కిలోలు విత్తనాన్ని ఒక 5 సెంట్ల నారుమడిలో మనం తయారు చేసుకొని దాన్ని విత్తుకుంటే సరిపోతుంది. దాన్ని ప్రధానంగా ఒక 20-10 రోజులప్పుడు వాటిని ప్రధాన పొలంలో ఊడ్పు పద్ధతిలో ఉడిచే కార్యక్రమం. అదేవిధంగా నేరుగా విత్తే విధానం అయితే గాన ఎకరాకి సుమారుగా ఒక 2.5 నుంచి 4 కిలోల వరకు విత్తనాన్ని వాడి ముఖ్యంగా పొలం తయారీలో బాగా చదును చేసి చల్లడం, తర్వాత పట్టి కొట్టి బాగా తేమ వాటికి అందేటట్టు చూసుకోవడం, తద్దరిమిలా ఈ మొలక శాతం తగ్గకుండా మొదటి రోజు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకాల్లో ముఖ్యంగా పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన ఈ చంపావతి కానీ, శ్రీ చైతన్య కానీ, ఈ సువర్ణముఖి కానీ, ఇంద్రావతి కానీ, వేగావతి కానీ, తిరుమల కానీ, వకుల కానీ ఈ రకాలు కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చిన రకాలుగా రైతాంగం వాడుకలో ఉన్నాయి. విత్తన శుద్ధి విషయంలో చూసుకుంటే కిలో విత్తనానికి కార్బన్డజాన్ లేకపోతే 3 గ్రాములు మ్యాంకోజెబ్ కానీ చేస్తూ కిలో విత్తనానికి 10 గ్రాములు సూడోమోనాస్ను పట్టి కూడా విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇకపోతే ఈ ఎరువుల యాజమాన్య విషయంలో మనకు వస్తే ముఖ్యంగా నారుమడిలో కూడా మన సెంటు నారుమడికి సుమారుగా 1.5 కిలోలు యూరియా, 4 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా ఒక 800 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాషు నారుమడికి వేసుకుంటాం. ఆ తర్వాత ఏదైతే ప్రధాన పొలం మనం తయారు చేసిన తర్వాత ఊడ్పు ప్రధాన పొలంలో చేసేటప్పుడు ఈ భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 100 కిలోలు మనం వేయడం ఎకరాకి జరుగుతుంది. అదేవిధంగా డిఏపి రూపంలో అయితే మనం సుమారుగా ఒక 35 కిలోలు డిఏపిని మనం వాడడం జరుగుతుంది. వీటితో పాటు ఏదైతే నత్రజన్ని యూరియా రూపంలో 50 కిలోల నత్రజన్ని మనం చివరి దిక్కులోను, అదేవిధంగా విత్తిన ఒక 25 నుంచి 30 రోజులు కూడా మనం ఈ 50 కిలోల్లో అర్థమైన 25 కిలోల యూరియాని వేసి మనం ప్రధాన పొలంలో కూడా ఎరువుల యాజమాన్యం చేస్తున్నాం. కలుపు నిర్మూలన కోసం ఈ మధ్య పరిశోధన ఫలితాల్లో చేరిన ఏదైతే లాండాక్స్ పవర్ అనేది ఎకరాకి 1200 గ్రాములని 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం, 72 గంటల్లో పిచికారీ చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చినట్టు మన పరిశోధనా స్థానంలో తేలింది. అదేవిధంగా ఎప్పటి నుంచో మనం చెప్పుకున్న పిండి మెంతాలిని ఏదైతే ఉందో ఒక లీటర్ పిండి మెంతాలని 200 లీటర్ నీటిలో కలిపి మొదట 48 నుంచి 72 గంటల్లో పిచికారీ చేసుకోవడం వల్ల ఏదైతే ఇతర గడ్డి జాతులు కానీ లేకపోతే కూరాకులు కానీ చాలా సమస్య లేకుండా కలుపును సమర్థవంతంగా మనం నిర్మూలించుకోవాలని మనం అవుతాం. మెట్ట సాగులో ఏదైతే ఈ చిరుధాన్యాలతో పాటు అంతర పంటల విధానాన్ని చాలా వరకు రైతాంగానికి తీసుకెళ్లడం జరిగింది. ప్రతి 8 వరుసల చోట్లకి మధ్యలో మనం ఈ 2 వరుసలు కందిని పెట్టడం ద్వారా ఉత్తర కోస్తాలో రైతాంగానికి ఇంటి అవసరాలకు కావాల్సిన చిన్న సన్నకారు రైతులకు మాంసకృతులే కాకుండా ఎకరాకి 6,500 నుంచి 8,000 నుంచి 10,000 వరకు కూడా ఆదాయం తీసే రైతాంగం ఉన్నారు. కాబట్టి ఈ చోడి అదేవిధంగా ఈ కంది అంతర పంటల విధానాన్ని చాలా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఈ ఉత్తర కోస్తా ప్రాంతంలోనూ అదేవిధంగా గిరిజన ప్రాంతంలోనూ ఉంది. ఈ రాగికి చాలా వరకు సస్యరక్షణ విధానంలో తెగుళ్ళు కానీ పురుగులు కానీ మనం చూసుకుంటే ఏదైనా మనకు మొదటి రోజుల్లో ఏదైనా మనకి ఈ కాండం తొలిచే పురుగు సమస్య కానీ లేకపోతే ఇతర సమస్యలు మనకు ఉండి తెల్లవేణి వచ్చేటట్టు ఉంటే క్లోరిపైరిపాస్ని 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి పిచికారీ చేయడం. అదేవిధంగా ఇక్కడ తేలిక నేలలు బాగా మనకు చెదల సమస్య ఉందండి. ఈ చెదల సమస్య నుంచి వీటి నిర్మూలన కోసం ఒక 2.5 మిల్లీలీటర్ క్లోరిపైరిపాస్ లీటర్ నీటికి మనం చేసి చెదపుట్ల మీద పిచికారీ చేయడం వల్ల ఈ ఉత్తర కోస్తాలో ఉండే ఈ చెదల సమస్య రాగులకి ప్రధానంగా మనం బయటపడిన వాళ్ళు అవుతాం. ఈ చిరుధాన్యాల్లో రాగుల్ని విలువ ఆధారిత ఉత్పత్తులు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి రాగుల పంటని ఈ ఉత్తర కోస్తాలో ముఖ్యమైన చిరుధాన్యంగా సాగు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.